వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాజేంద్ర శర్మ. సో ఈ బ్యాంక్ ఎగ్జామినేషన్ సంబంధించి రీజనింగ్ ఎబిలిటీ ఏ విధంగా సిద్ధమవ్వాలో చూద్దాం. ముఖ్యంగా ఈ రీజనింగ్ ఎబిలిటీలో మనకు 35 క్వశ్చన్స్ వస్తాయి అండ్ 20 మినిట్స్ మాత్రమే ఉంటుంది. అంటే కనీసం 1 మినిట్ కూడా లేదు. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 మనం ఏం గుర్తుంచుకోవాలి అంటే మనకి ఇక్కడ కనిపించే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ న్యూమరికల్ ఎబిలిటీ కానీ అట్లీస్ట్ 10th క్లాస్ వరకు అందరికీ ఉంటాయి. ఇంగ్లీష్ అంటే మనకు దాదాపుగా గ్రాడ్యుయేషన్ వరకు ఉండే సబ్జెక్టు. న్యూమరికల్ ఎబిలిటీ అనేది అందరికీ 10th క్లాస్ వరకు కామన్ సబ్జెక్ట్. సరే, ఆ తర్వాత ఎవరైనా బైపీసీ, సిఈసీ లాంటి గ్రూప్స్ తీసుకున్నా 10th క్లాస్ వరకు చదువుంటారు. కానీ ఎప్పుడు కూడా మన అకాడమిక్స్లో భాగం కాని సబ్జెక్ట్ ఏది అని అంటే రీజనింగ్ ఎబిలిటీ. జనరల్ సామర్థ్యము, ఓకే, అభ్యర్థుల సాధారణ సామర్థ్యాన్ని అండ్ అప్లికబిలిటీని, సిచ్యువేషన్ రియాక్షన్ని అన్నిటిని కూడా పరీక్షించే ఎగ్జామినేషన్ ఏంటి అంటే రీజనింగ్ ఎబిలిటీ. మరి ఇందులో ఎలాంటి టాపిక్స్ ఉంటాయి? చాలా సింపుల్గా ఉంటాయి. ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఫజిల్స్, సిలాజిజం, అదేవిధంగా మనకు స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఇట్లాంటి టాపిక్స్ అన్నీ కూడా మనకు ఉంటాయి అన్నమాట. వాళ్ళు కొంచెం డేటా ఇచ్చి ఆ డేటా ఆధారంగా మనం ఆన్సర్ని సాధించాల్సి ఉంటుంది. ఇందులో ఆస్పిరెంట్స్ బేసిక్స్ నేర్చుకోవడం అంటూ ఏమీ లేదు. నేరుగా మనము రీజనింగ్ ఏదైనా మంచి బుక్ తీసుకొని ఒకదాని తర్వాత ఒక టాపిక్ మనము ఒక్కసారి సాల్వ్ చేసి ఆ తర్వాత వీలైనన్ని ఎగ్జామినేషన్స్ రాయాల్సి ఉంటుంది. ఇది కూడా మంచి స్కోరింగ్ ఉండే ఏరియాగా చెప్పుకోవచ్చు మనము. అయితే ఈ ప్రిపరేషన్లో కొన్ని కామన్ టాపిక్స్ అనేవి మనకు ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ర్యాంకింగ్ అండ్ ఆల్ఫాబెట్ టెస్ట్, ఈ రెండిటి కూడా కామన్ లాజిక్ అనేది అవసరం అవుతుంది. ఇవి రెండు ఒకే టాపిక్స్ అని నేను చెప్పడం లేదు. ఇవి రెండిటికి కూడా ఒక కామన్ లాజిక్ అనేది అవసరం అవుతుంది. ఏంటి నేను చెప్పిన టాపిక్స్ రెండు? ఆల్ఫాబెట్ టెస్ట్ అండ్ ర్యాంకింగ్ అనే టాపిక్స్. ఇవి రీజనింగ్లో ఉండే డిఫరెంట్ టాపిక్స్, బట్ వీటికి ఒకే రకమైన లాజిక్ అనేది అవసరం అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక క్లాసులో 26 స్టూడెంట్స్ ఉన్నారు. ఏ క్లాస్ కన్సిస్టింగ్ ఆఫ్ 26 స్టూడెంట్స్. ఏ స్టూడెంట్ ర్యాంక్డ్ 15 ఫ్రమ్ టాప్. వాట్ ఈస్ హిజ్ ర్యాంక్ ఫ్రమ్ బాటమ్ అని అడుగుతాడు. అంటే మనం తెలుగులో చెప్పుకుంటే ఎట్లా దీన్ని? ఒక అభ్యర్థికి ఒక క్లాస్లో 26 మంది ఉన్నారు. టాప్ నుంచి అతని ర్యాంక్ 15, బాటమ్ నుంచి అతని ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది సాల్వ్ చేయాలి. ఇది సింపుల్ ట్రిక్ నేను చెప్తాను. మొత్తం 26 కదా, 27 తీసుకొని 15 తీసేయాలి, 12 వస్తుంది. ఆ 12 ఆన్సర్ మనకు. టాప్ నుంచి 26 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు టాప్ నుంచి 15th ర్యాంక్ ఉన్నవాడు బాటమ్ నుంచి లెక్క పెడితే 12th ర్యాంకులో ఉంటాడు. ఇదే లాజిక్ మనము ఆల్ఫాబెట్ టెస్ట్కి అప్లై చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద ఆల్ఫాబెట్స్ విచ్ ఈజ్ ద లెటర్ 15 ఫ్రమ్ టాప్ అండ్ 12th ఫ్రమ్ బాటమ్ అని అడుగుతారు. టాప్ నుంచి 15th ఏదో, బాటమ్ నుంచి 12th అదే. లేదంటే ఓ ఈజ్ ద 15th లెటర్ ఫ్రమ్ టాప్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ లైక్ పొజిషన్ ఫ్రమ్ బాటమ్ అని అడుగుతాడు. అక్కడ 26 ర్యాంకింగ్లో, ఆల్ఫాబెట్లో 26, అక్కడ 15 టాప్ నుంచి, ఇక్కడ 15, అక్కడ బాటమ్ నుంచి 12, ఇక్కడ బాటమ్ నుంచి 12. సిమిలారిటీస్ ఒకసారి చూడండి. ఈ విధంగా మనకు ఈ రీజనింగ్లో సిమిలారిటీస్ లేదా సారూప్యతలు ఉండే టాపిక్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పింది రెండే మీకు. ఏమేమి చెప్పాను నేను మీకు? ర్యాంకింగ్ అండ్ ఆల్ఫాబెట్ టెస్ట్. ఇదే విధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ మనకు ఫజిల్స్, ఈ రెండిటికి కామన్ లాజిక్ అనేది అవసరం అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండ్ ఫజిల్స్, ఈ క్వశ్చన్స్కి వెయిటేజ్ విపరీతంగా పెరిగింది. ఈ క్వశ్చన్స్కి సంబంధించిన డిఫికల్టీ లెవెల్ కూడా విపరీతంగా పెరిగింది. మరి ఎలా సాల్వ్ చేయాలి? ఇవి డిగ్రీలో ఉండవు, మీకే అకాడమిక్ కోర్సులలో ఉండవు. మరి వీటిల్లో ఎట్లా మనం మ్యాక్సిమం స్కోర్ చేయగలగాలి అంటే ప్రాక్టీస్ మించిన మార్గం లేదు. ప్రతిరోజు ఆస్పిరెంట్ సక్సెస్ అయ్యే వరకు ప్రతిరోజు కనీసంగా ఒక 3 పజిల్స్, 3 సిట్టింగ్ అరేంజ్మెంట్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసిన అభ్యర్థులే సక్సెస్ అవుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలనంటే మనకు ఒక 2017-18 ఆ ప్రాంతంలో జరిగిన బ్యాంక్ ఎగ్జామినేషన్లో రీజనింగ్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఫజిల్ లేదా సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచే ఇచ్చారు. అంటే మిగతా టాపిక్స్ నేను ఏవైతే చెప్పానని మీకు, లైక్ డైరెక్షన్స్ అని చెప్పి, ర్యాంకింగ్ అని చెప్పి, ఆ టాపిక్స్ స్కిప్ కూడా చేసేసారు. అంటే ఎంత వెయిటేజ్ ఇస్తున్నారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆస్పిరెంట్స్ మరొక అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సిట్టింగ్ అరేంజ్మెంట్ లేదా పజిల్స్, వీటిల్లోనే మనకు
ఈ బ్లడ్ రిలేషన్స్ కూడా చూపిస్తున్నారు. ఓకే, బ్లడ్ రిలేషన్స్లో మనకైతే క్వశ్చన్స్ ఉంటాయో కాంబినేషన్స్లో ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనము ముఖ్యంగా ఏం చేయాలి అని అంటే ఒక్కొక్క టాపిక్కు సంబంధించి కనీసంగా ఒక 100 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి ముందుగా. సో నేను రీజనింగ్లో ఉండే టాపిక్స్ అన్ని చెప్పాను కదా మీకు ఇప్పుడు. ప్రతి టాపిక్ నుంచి మినిమం ఒక 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత పాత ఎగ్జామినేషన్స్ పేపర్స్ లేదా మాక్ టెస్టులు అన్నిటి కూడా పరిపూర్ణంగా సిద్ధమవుతే రీజనింగ్లో కూడా మనం మ్యాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ చూసాం. సో ఇవన్నీ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి. అయితే ప్రిలిమ్స్ రాసిన తర్వాత నాకు చాలా సమయం దొరుకుతుందిలే, చాలా మెయిన్స్ రిజల్ట్స్ వచ్చినాక ప్రిపేర్ అవుతాను నేను అంటే కుదరదు. ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కనీసంగా నెల రోజులు కూడా సమయం అనేది ఉండదు. అంటే ఆస్పిరెంట్ ప్రిలిమ్స్లో బాగా ఎగ్జామ్ రాసిన తర్వాత సేద తీరుతాను అంటే కుదరదు, కాస్త రెస్ట్ తీసుకుంటానంటే కుదరదు. ఈ పోరాటం అక్కడితో ఆగడానికి వీలు పడదు. ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉండాల్సిందే మెయిన్స్ ఎగ్జామినేషన్ అయ్యే వరకు కూడా. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు ఈ 3 టాపిక్స్ ఉన్నాయి. వీటితో పాటు అదనంగా మరికొన్ని టాపిక్స్ వచ్చి చేరుతాయి. సో ఇక్కడ ఏ విధంగా అయితే ప్రిలిమ్స్కు నేను చెప్పానో ప్రిపరేషన్ అన్నది, అది మెయిన్స్కు కూడా ఈ సబ్జెక్ట్స్కు సంబంధించి కొనసాగించవచ్చు. ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా మనకు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్ళాలి, న్యూమరికల్ ఎబిలిటీ బోర్డ్ మార్క్స్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి, రీజనింగ్ ఇంతకుముందు నేను మీకు చెప్పిన ఫజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. ఆ కసరత్తు కొనసాగిస్తూనే మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో ఎక్స్క్లూజివ్గా ఉండే టాపిక్స్కి మళ్ళీ సిద్ధం కావాలి. అవి ఏ విధంగా సిద్ధం కావాలి అన్న అంశాన్ని మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.